అహింసా సత్యం అక్రోధ. అక్రోధము అని అంటే క్రోధము లేకుండా ఉండటం. దానికి కూడా వివరణ చక్కగా శంకరాచార్యులు వారిస్తారు. పరైహి ఆకృష్టస్య అభిహతస్య వా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం. ఒకవేళ పెద్దవాళ్ళు ఏదో తిట్టారు, ఏదో కారణం చేత పెద్దవాళ్ళు తిట్టారు. తిడితే చిన్నవాళ్ళకు మామూలుగా అంటే తక్కువ వయసులో అంటే కాస్త యవ్వనావస్థలో ఉన్న వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది, నన్ను ఇంత మాట అంటారా అని చెప్పని. అలాంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాటిని నియంత్రించుకోగలగటం అంటే క్రోధానికి కూడా సరి అయినటువంటి పాత్ర ఉండాలి. అంటే ఒకవేళ ఒకళ్ళ మీద మనం మన కోపాన్ని ప్రకటించాలి అని అంటే కనుక ఆ ప్రకటించేటప్పుడు కూడా దానికి కూడా ఒక విలువ ఉండాలి. ఊరికే ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా కోపాన్ని ప్రకటించకూడదు, ఆ కోపానికి విలువ ఉండదు. అటువంటి కోపము మన ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది. ఆలోచన లేకుండా ఉన్నప్పుడే చాలాసార్లు కోపం వస్తుంది. అంటే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ కోపం అనేది. పరైహి ఆకృష్టస్య అభిహతస్యవ. ఏదైనా ఒక కారణం చేత, సరైన కారణం చేత ఒకవేళ పెద్దవాళ్ళు ఒకవేళ ఒక చిన్న దెబ్బ వేసినా సరే దాన్ని వాళ్ళని మళ్ళీ తిరిగి కొట్టడము ఇట్లాంటివి చేయకుండా ఉండడం. అంటే ఇక్కడ చాలా సున్నితంగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఎవడో వచ్చి చచ్చేటట్టు కొడుతూ ఉన్నా సరే వాళ్ళ మీద కోపాన్ని ప్రకటించకూడదు అనేది ఇక్కడ చెప్పదలిచినటువంటి విషయం కాదు. ఒకవేళ ఒకడు వచ్చి మనల్ని గనక చంపేటటువంటి పరిస్థితి ఉంటే మనల్ని మనం కాపాడుకోవాలి. కానీ ఆ పరిస్థితిని మనం సరైనటువంటి రీత్యా మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. మనం తిరిగి రిటాలియేషన్ మనది ఉండేటప్పుడు అది సరి అయినదా కాదా అనేటటువంటి విచక్షణతోనే మనం రిటాలియేట్ అవ్వాలి. కానీ ఎవడో వచ్చి నన్ను కొట్టాడు కాబట్టి నేను ఏమీ ఆలోచించుకోకుండా వాడిని మళ్ళీ తిరిగి కొడతాను అనేటటువంటిది ఉండకూడదు అని ఇక్కడ అక్రోధ అనే దాంతో చెప్తున్నారు అన్నమాట.